మరి దైవభక్తికి దేశభక్తికి ఏమిటి సంబంధం అని నేను ఆలోచించాను. సాగర్ గారు ఏంటి ఇలాంటి టైటిల్ పెట్టాడు, ఈ టైటిల్ ఏంటి సంబంధం అనుకుంటే నాకు కొన్ని ఆలోచనలు వచ్చినాయి. అది చివరిలో మనం మాట్లాడుకుందాము. ఏంటి దాని మధ్య ఉన్న సంబంధం, దానికి రాజ్యాంగానికి ఎటువంటి సంబంధం ఉంది, రాజ్యాంగం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, అలాగే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో ఆ పొందుపరిచిన అంశాలకి ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి విఘాతం కానీ, తద్వారా దాన్ని ఎదుర్కోవడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు కానీ, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ రోజుల్లో మరి రాజ్యాంగం మీలో ఎంతమంది చదివారండి? ఒక్కసారన్నా చేతులు ఎత్తండి ఒక్కసారి. వెరీ గుడ్, చాలా తక్కువ మంది చదివారు. మరి ముఖ్యంగా మనం భారతదేశంలో పుట్టిన తర్వాత భారతదేశం ఏ చట్టం ప్రకారం నడిపించబడుతుందనేది మనకు తెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. భారతదేశం నడిపించబడేది మన రాజ్యాంగంతో. రాజ్యాంగం యొక్క పీఠిక ఉంది, ఆ పీఠికలోనే ఉంటుంది మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా. సో ఈ మధ్య కాలంలో చాలామంది ఏమంటున్నారంటే భారతదేశం సెక్యులర్ దేశమేనా? చెప్పండి మీరే, సెక్యులర్ దేశమేనా? కానీ ఈ మధ్య చాలామంది ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నారంటే భారతదేశము సెక్యులర్ దేశం అనడానికి మొట్టమొదటగా రాజ్యాంగం రచించబడినప్పుడు అది రాజ్యాంగ పీఠికలో లేదు. తర్వాత ఎప్పుడో 1975లో ఎమర్జెన్సీ కాలంలో అప్పట్లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలు యాడ్ చేశారు. అందువల్ల మొదటి నుంచి మన రాజ్యాంగం సెక్యులర్ కాదు. అసలు అంబేద్కర్ గారికి కూడా సెక్యులర్ అని అంటే ఆయనకి ఇష్టం లేదు అనే ఒక ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టారు. దాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం, అది ఎంతవరకు నిజం అనేది. అది ఎంతవరకు నిజం అంటే, సెక్యులరిజం అంటే ఏంటి? మతానికి, రాజ్యానికి అంటే స్టేట్ అంటే గవర్నమెంట్, దానికి మధ్య ఎటువంటి సంబంధం ఉండకూడదు. అంటే మత స్వేచ్ఛ అనేది ప్రతి పౌరుడికి ఇవ్వాలి. అంతేగాని రాజ్యాంగం తరపున ఫలానా దేశం ఇది ఓన్లీ హిందువుల దేశం, ఇది ఓన్లీ ముస్లిం దేశం అని అని మనం ప్రకటించుకోలేదు మన రాజ్యాంగంలో. రాజ్యాంగ పీఠిక ఒకసారి మనం చదివినట్లయితే కనుక దానిలో మనకి అర్థమవుతుంది. రాజ్యాంగ పీఠికలో ఏమనుందంటే, మనందరం ఇందాక బాలాగారు చెప్పారు, మనందరం మనకి ఇచ్చుకుంటున్నటువంటి రాజ్యాంగం ఇది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారు. ఆయన రచించినప్పుడే సెక్యులర్ అనే పదం పెట్టాల్సిన అవసరం లేదు అని గుర్తించారు ప్రత్యేకంగా. ఎందువలనంటే రాజ్యాంగ పీఠికలో కానీ దాని తర్వాత రాజ్యాంగాల్లో పొందుపరచబడినటువంటి అనేక అంశాలైనటువంటి ప్రాథమిక హక్కులు కావచ్చు, ప్రాథమిక బాధ్యతలు కావచ్చు, ఫెడరల్ లెజిస్లేచర్స్ కావచ్చు, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ కావచ్చు, అలాగే సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే అధికారాల విభజన కావచ్చు, అలాగే మనకు ఏర్పరచుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉండబట్టి ఆ రాజ్యాంగంలో ఇవన్నీ మనం పెట్టుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా సెక్యులరిజాన్నే బోధిస్తున్నాయి. అంటే మనకి మొట్టమొదట మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, రాజ్యాంగ పీఠికలో ఏమనుంది? లిబర్టీ ఆఫ్ థాట్, ఫెయిత్, బిలీఫ్, ఎక్స్ప్రెషన్. అంటే ఏంటి? ఆలోచించగలిగే స్వేచ్ఛ, దేన్నైనా మనం నమ్ముకునే స్వేచ్ఛ, ఫ్రీగా మన భావాలని వ్యక్తీకరించే స్వేచ్ఛ, మనకు కావాల్సినటువంటి విశ్వాసాలని నమ్ముతూ దాన్ని ప్రకటించుకునే స్వేచ్ఛ, ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగ పీఠికలోనే కల్పించబడినాయి. అంతేకాకుండా దానికి అదనంగా మనకి ఫండమెంటల్ రైట్స్ అనే వాటిని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఫండమెంటల్ రైట్స్ అంటే ఏమిటి? ప్రాథమిక హక్కులు. హక్కులు అంటే మనకి రాజ్యాంగం ద్వారా
హక్కులు కల్పించబడినాయి. మరి హక్కులు కల్పించబడ్డం అంటే అర్థం ఏంటి? మనకి హక్కు ఉందని. దేనికైనా మనకి హక్కు ఉందంటే అర్థం ఏంటి? మన హక్కుకి భంగం కలిగినప్పుడు మనం రాజ్యాంగంలో ఇంకొక అధికరణ ఉంది 226 అని 32 అని. దాని ద్వారా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు వాటిని. ఈ హక్కుల్ని సాధించుకునే మార్గం కూడా రాజ్యాంగమే కల్పించింది మనకి. ఒకవేళ మన ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఏమేమి హక్కులు ఉన్నాయి? ఆర్టికల్ 14లో ఒక హక్కు ఉంది, రైట్ టు ఈక్వాలిటీ అంటారు దాన్ని. అంటే సమానత్వ హక్కు. అంటే ఎందులో సమానత్వం? ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అండ్ ఈక్వాలిటీ బిఫోర్ లా. చట్టం ముందు అందరం సమానమే. అలాగే చట్టం అందరికీ సమానమైన రక్షణ కల్పించాలి అనేది రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 ద్వారా ఉంది అది. అలాగే ఆర్టికల్ 15, అలాగే ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 18, 14 నుంచి 28, 30 వరకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. మనం ముఖ్యంగా ఇవాళ చర్చించుకోవాల్సింది ఏంటంటే, ఇది రాజ్యాంగంలో ఇచ్చిన ప్రాథమిక హక్కుల్లో సెక్యులరిజం అనేది ఎక్కడ ఉంది అని అంటున్నారు కదా. అది ఎక్కడ ఉంది? ఆర్టికల్ 25లో ఉంది. ఆర్టికల్ 25లో ఏముంది? రైట్ ఆఫ్ కాన్షియన్స్, రైట్ టు ప్రాక్టీస్, ప్రొఫెస్, ప్రోపగేట్ యువర్ రిలీజియన్. అంటే మీరు కాన్షియన్స్ అంటే ఏంటి? మనస్సాక్షి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రాజ్యాంగ పీఠికలో మనకి ఒక స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ ఏం స్వేచ్ఛ? అది లిబర్టీ ఆఫ్ బిలీఫ్, లిబర్టీ ఆఫ్ ఫెయిత్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ థాట్. ఇవన్నీ ఉన్నాయి లిబర్టీస్. ఆ లిబర్టీస్ ప్రకారం అనుగుణంగా ఇవాళ ప్రాథమిక హక్కులు 25లో ఏమని ఇచ్చారంటే, మీరు ఏది మంచిదని నమ్ముతారో, ఎవరు మంచివాళ్ళని నమ్ముతారో, ఎవరిని మీరు విశ్వసిస్తారో మీ మనస్సాక్షిగా దాన్ని నమ్మే హక్కు మీకుంది. అలాగే మీరు ఏ మతాన్ని అయితే విశ్వసిస్తారో దాన్ని ప్రాక్టీస్ ఆచరించే హక్కు, ప్రొఫెస్ ప్రచారం చేసే హక్కు మీకు ఉన్నాయి అని చెప్పి రాజ్యాంగం చెప్తా ఉంది. అంటే అర్థం ఏంటి? ఈ హక్కుల్ని సాధించుకోవడానికి కూడా రాజ్యాంగం మనకి అవకాశం కల్పించింది. ఇది కేవలం పేపర్ మీద రాయబడిన హక్కులు కాదు. హక్కులు అందరు భారతీయులకి ఎటువంటి తేడా లేకుండా, అంటే కులం కానీ, మతం కానీ, ప్రాంతీయం కానీ, సెక్స్ కానీ, రిలీజియన్ కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈక్వల్గా ఈ హక్కులు ఉన్నాయి. ఈ హక్కులు సాధించుకోవడానికి కూడా రాజ్యాంగం మనకి అవకాశం కల్పించింది అని చెప్పి అది చెప్తా ఉంది. 25లో అలా ఉంది. 26లో మనం ఇష్టం వచ్చినట్లు మనకి కాకుండా పబ్లిక్ ఆర్డర్, అంటే హక్కులు ఇచ్చినప్పుడు హక్కుల మీద కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. ఎంతవరకు అంటే ఇది పబ్లిక్ ఆర్డర్కి అలాగే పీస్కి భంగం కలిగించినంత వరకు మీరు మీ హక్కుల్ని పాటించుకోవచ్చు, మీ హక్కుల్ని మీరు అనుభవించవచ్చు అని చెప్తా ఉంది. భంగం కలగటం అంటే ఏంటి? పబ్లిక్ ఆర్డర్ అంటే ప్రజాశాంతి కానీ, శాంతికి భంగం కలిగించకుండా, ఇతరుల హక్కులకి భంగం కలిగించకుండా ఉన్నంత వరకు మనం ఆ హక్కుల్ని అనుభవించే పూర్తి స్వేచ్ఛ మనకి ఈ రాజ్యాంగం కల్పిస్తూ ఉంది. కాబట్టి ఇది మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ముందు ముఖ్యంగా ఇక్కడ ఎవరెవరైతే ఇప్పటి వరకు రాజ్యాంగం చదవలేదో దయచేసి ఒక్కసారి రాజ్యాంగాన్ని చదవండి, రాజ్యాంగ పీఠిక చదవండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి, కనీసం ప్రాథమిక హక్కులు చదవండి. అలాగే ఆర్టికల్ 32 చదవండి ఏముందో, ఆర్టికల్ 226 చదవండి ఏముందో. ఇవన్నీ చదవండి, చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు అర్థమైన భాషలో ఉండే రాజ్యాంగాన్ని చదవండి. చదివితే కనుక మనకి ఈ రాజ్యాంగం మనకి ఏమి ప్రసాదించింది, దానివల్ల మన హక్కులకి ఇవాళ ఎటువంటి భంగం కలుగుతుంది అని చెప్పి మనకి అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఈ రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం మొదట్లో లేనప్పటికీ కూడా రాజ్యాంగంలో కల్పించబడినటువంటి ఈ లిబర్టీ, ఆ రాజ్యాంగ పీఠికలో రాసినటువంటి ఆ లిబర్టీ ఆఫ్ థాట్, ఫెయిత్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, వీటన్నిటి ద్వారా, అలాగే మనకు కల్పించబడినటువంటి ప్రాథమిక హక్కుల ద్వారా ఈ రాజ్యాంగం ఆ పీఠికలో లేకపోయినప్పటికీ కూడా అంతర్లీనంగా సెక్యులరిజం ఈ రాజ్యాంగం నిండా ప్రవహిస్తూ ఉంది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. మనకి ఒక ఫేమస్ కేసు ఒకటి ఉంది,
సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన కేసు, దాన్ని ఎస్ఆర్ బొమ్మాయి కేసు అంటారు. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆ కేసులో ఏమని జడ్జిమెంట్ ఇచ్చారంటే, సెక్యులరిజం అంటే లౌకికవాదం అనేది రాజ్యాంగంలో అంతర్లీనంగా ఉంది. అన్ని ఆర్టికల్స్లోనూ అంతర్లీనంగా ఇది ప్రవహిస్తూ ఉంటుంది. ఆర్టికల్లో పర్టికులర్గా చెప్పకపోయినప్పటికీ కూడా ఇది ప్రవహిస్తూ ఉంటుంది. కాకపోతే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైతే అంతర్లీనంగా ఉందో దాన్ని బహిర్గతం చేశారు అని చెప్పారు. అంటే ఏదైతే అంతర్లీనంగా ఉన్న భావనని డైరెక్ట్గా బయటికి తీసుకొచ్చి సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలు యాడ్ చేశారు అని ఎస్ఆర్ బొమ్మాయి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అంతేకాకుండా పార్లమెంట్కి రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఉంది. ఇప్పుడు వరకు మీకు తెలుసు 130 సార్లు రాజ్యాంగ సవరణ చేశారు. కానీ రాజ్యాంగ సవరణ చేసినప్పటికీ కూడా రాజ్యాంగం యొక్క ప్రాథమిక స్ట్రక్చర్ అంటే మౌలిక స్వరూపం, ఆ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు కూడా లేదు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కేశవానంద భారతి కేసు అంటారు దాన్ని. అంటే రాజ్యాంగంలో ఏవైతే మన హక్కులు అప్పుడు చెప్పారు, బేసిక్ స్ట్రక్చర్ అనేది మనకి రాజ్యాంగ పీఠికలోనే ఉంది. అలాగే ప్రాథమిక హక్కులు ఉన్నాయి, అలాగే ఫెడరల్ లెజిస్లేచర్ ఉంది, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఉంది, సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి. ఇవన్నిటి కూడా మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దీన్ని మార్చే అధికారం, రాజ్యాంగాన్ని మార్చే అధికారం పార్లమెంట్కి ఉండొచ్చు, కానీ అది అపరిమితమైన అధికారం కాదు. రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ని మార్చే అధికారం పార్లమెంటుకు కూడా లేదు అని చెప్పి ఆ తీర్పులో చెప్పడం జరిగింది. అందువలన ఈ రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్లో ఈ సెక్యులరిజం అనేది చాలా అంతర్లీనంగా ఉంది. మరి ఇవాళ ఈ సెక్యులరిజం అనే దానికి ఏది విఘాతం కలిగిస్తూ ఉంది అని చెప్పి మనం ఆలోచిస్తే, ఇవాళ దాదాపు 12 రాష్ట్రాలలో ఇవాళ యాంటీ కన్వర్షన్ లాస్ చేయడం జరిగింది. మొట్టమొదటగా మధ్యప్రదేశ్, ఒరిస్సాలో చేస్తే 1977లో, ఆ తర్వాత ప్రభుత్వాలు మారి 2014 తర్వాత ఇంకొక 10 రాష్ట్రాల్లో ఈ మతాంతీకరణ నిరోధించడానికి కోసం అని చెప్పి యాంటీ కన్వర్షన్ లాస్ అని చెప్పి చేశారు. మరి యాంటీ కన్వర్షన్ లాస్ వల్ల ఏంటి, దేనికి విఘాతం కలుగుతుంది అనేది ఒక్కసారి కూడా మనం ఆలోచించుకోవాలి. 1977లోనే ఈ మతాంతీకరణ చట్టాలు చేసినప్పుడు దాని మీద ఫాదర్ స్టానిస్లా అనే ఒక ఆయన కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఏమని చెప్పిందంటే, ఓకే, 25లో ఆర్టికల్ 25లో మీరు ప్రాక్టీస్ చేసుకునే హక్కు, ప్రొఫెస్ చేసే హక్కు, అలాగే ప్రోపగేట్ చేసుకునే హక్కు ఇచ్చారు, కానీ ప్రోపగేషన్ డస్ నాట్ మీన్ ద రైట్ టు కన్వర్ట్ అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే అర్థం ఏంటి, మీరు నమ్మే హక్కు మీకుంది, దాన్ని ఆచరించే హక్కు మీకుంది, దాన్ని ప్రచారం చేసుకునే హక్కు మీకుంది, కానీ ప్రచారం చేసుకున్న తర్వాత ఇతరుల్ని బలవంతంగా మతంలోకి మార్చడానికి అది మాత్రం రైట్ కాదు అని చెప్పడం జరిగింది. మనమేమంటున్నాము, ఇది క్రైస్తవ్యం అసలు మతమేనా, క్రైస్తవ్యం అసలు మతమేనా అని చెప్పి అడుగుతున్నాం మిమ్మల్ని. ఎంతమంది మీరు క్రైస్తవ్యం ఒక మతం అని చెప్తారు చెప్పండి మీలో? క్రైస్తవ్యం ఒక మతమేనా? క్రైస్తవం అసలు ఎవరు స్థాపించారు? క్రీస్తు అనుసరించిన మార్గాన్ని అనుసరించడమే క్రైస్తవ్యం. అంతేగాని క్రైస్తవులు అనే మతం అసలు లేదు. అది ఒక లైఫ్ స్టైల్, అది ఒక జీవన విధానం. ఆ జీవన విధానం ఏమని చెప్తుంది? క్రీస్తు నిర్మించిన మార్గం, క్రీస్తు సూచించిన మార్గంలో నడవమని చెప్తా ఉంది. క్రీస్తు సూచించిన మార్గం ఏంటి? నేను ఫస్ట్ టైం బైబిల్ చదివినప్పుడు 1975లోనో 76లోనో అప్పుడు న్యూ లైఫ్ సిరీస్ అని ఒక బైబిల్ వచ్చింది. ఆ న్యూ లైఫ్ సిరీస్ అనే కొత్త నిబంధన మాత్రం ప్రింట్ చేసి వాళ్ళు అందరికీ పంచిపెట్టేవాళ్ళు ఫ్రీగా. అట్ట మీద కవర్ పేజ్ మీద ఏమైనా ఉండేదంటే న్యూ టెస్టిమెంట్, దాని కింద పెద్ద హెడ్డింగ్ ఉండేది. ఏమని? ద గ్రేటెస్ట్ ఈజ్ లవ్. అంటే అన్నిటికంటే గొప్పది ఏంటది? ప్రేమ. యేసుక్రీస్తు వారు ఏం బోధించారు? లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్. నీ పొరుగువాడిని నీ వలే నిన్ను పొరుగువాడిని ప్రేమించమన్నారు. మన మహాకవి గురజాడ అప్పారావు గారు ఏమన్నారు?
దేశం అంటే ఏంటి? దేశం అంటే మనుషులు. ఇంకో చోట ఏమంటాడు? దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. దేశాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? దేశంలో ఉన్న ప్రజలు, దేశం అంటే ప్రజలే కదా, అంటే ప్రజలను ప్రేమించమని. మరి మన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ప్రజలను ప్రేమించమన్నారు. అంతేకాకుండా ఆ మెసేజ్ ఆఫ్ లవ్ని స్ప్రెడ్ చేయమన్నారు. ఆ మెసేజ్ ఆఫ్ లవ్ని స్ప్రెడ్ చేయడం కోసం ఆయన శిష్యులకి ఆయన ఆజ్ఞాపించారు, మీరు భూదిగంతాల వరకు వెళ్ళి నా మెసేజ్ని మీరు వ్యాపింపచేయండి అని ఆయన చెప్పారు. ఆయన అప్పుడు కూడా ఏమన్నారు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనే యొక్క మెసేజ్ని ఇక్కడ ఇప్పుడు కూడా భారతదేశంలో చాలా ఫిలాసఫర్లు వచ్చారు. వేదాలు ఉన్నాయి, వాళ్ళ ఇది ఉన్నాయి. మనం చిన్నప్పుడు కూడా మనం స్కూల్లో కూడా నేర్చుకున్నాం. ఏమని? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అంటే అర్థం ఏంటి? అసతోమ సద్గమయ అంటే నాకు సన్మార్గాన్ని బోధించు దేవా, అలాగే నేను చీకటిలో ఉన్నాను, నన్ను వెలుగులోకి నడిపించు దేవా, నేను మృత్యువుకులే అయిపోతున్నాను, నన్ను నిత్య జీవంలోకి నడిపించు దేవా. అమృతం అంటే అదే కదా, అమృతం తాగిన వాళ్ళకి మరణం ఉండదంటారు. అమృతాన్ని మాకు దయచేయండి, నిత్య జీవాన్ని మాకు దయచేయమని. యేసుప్రభు ఏం చెప్పాడు? నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం. దానికి ఆన్సర్ ఎవరిచ్చారు? కొన్ని శతాబ్దాల నుంచి ప్రపంచంలో అనేక మతాలు, ముఖ్యంగా మన భారతదేశంలో కూడా ఎన్నో శతాబ్దాల నుంచి ఈ ప్రార్థన ప్రతిరోజు కొంతమంది చెప్తారు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని చెప్తారు. దానికి అర్థం ఏంటి? దానికి జవాబు ఎవరిచ్చారండి? యేసుప్రభు ఇచ్చాడు. అదే మార్గాన్ని మనం అవలంబించమంటున్నాం. సహోదరులైన ప్రేమ కనపరచమంటున్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి బైబిల్లో, అవన్నీ మీ బైబిల్ చదివినాడో తెలుస్తుంది. దాన్ని ఆచరించమంటున్నాం, కానీ మేము ఇంకా వేరేది ఏమీ బోధించడం లేదు. ఇది కూడా ఎందుకు అపోజ్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు ఆలోచించాలి మనం. ఎందువల్లనంటే మన దేశంలో తరతరాల నుంచి ఏముందండి? నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉంది. ఒక మతం ఏం బోధిస్తుందంటే మనుషులందరూ సమానం కాదు అని బోధిస్తూ ఉంది. కానీ మనుషులందరూ సమానమేనని బోధించింది ఎవరు? యేసు ప్రభు. ఆయన రూపంలో మనం అందరం చేయబడ్డామని బైబిల్ బోధిస్తూ ఉంది. అంటే మనుషులందరూ సమానమే. ఆ అసమానత్వంకి వ్యతిరేకంగా వచ్చిన భావన ఈ సమానత్వ భావాన్ని వ్యతిరేకిస్తున్నారని అర్థం. ఇప్పుడు అంటే ఎవరైనా సమానమే, పుట్టిన మనుషులందరూ ఆయన రూపంలోనే పుట్టారు. ఒకడు తలలో నుంచి, ఒకడు భుజాల్లో నుంచి, ఒకడు తొడల్లో నుంచి, ఒకడు కాళ్ళల్లో నుంచి పుట్టలేదు. ఆయన రూపంలో మనల్ని సృజించాడు కాబట్టి మనుషులందరూ సమానమే. అమెరికన్ రాజ్యాంగంలో కూడా ఫస్ట్ సెంటెన్స్ అదే ఉంటుంది, ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్. అందరూ కూడా సమానంగా సృష్టించబడ్డారు. సమానంగా సృష్టించబడిన వాళ్ళ మధ్య ఈ అసమానతలు ఏమిటి? అందరూ ఒకళ్ళొకళ్ళు ప్రేమించండి అని చెప్పి దేవుడిచ్చిన సందేశం. ఆ సందేశమే ఇవాళ దేశభక్తి సందేశం. కానీ దేశభక్తికి కూడా వాళ్ళు వేరే నిర్వచనం చెప్పే స్థాయికి వచ్చారు. ఇవాళ దేశభక్తి అంటే వేరే నిర్వచనం చెప్తున్నారు. ఇవాళ దేశభక్తి అంటే మన తెలుగు కవులు చెప్పిన నిర్వచనం ఉంది. దేశం అంటే ఎవరో కాదు, గాంధీ గారు అన్నారు, ఇండియా లీవ్స్ ఇన్ ఇట్స్ రూరల్ విలేజెస్ అన్నారు. భారతదేశం గ్రామాల్లో ఉంది. గ్రామాల్లో ఉన్న ప్రజలు భారతదేశానికి నిజమైన పట్టుకొమ్మలు. వాళ్ళు చేసే వ్యవసాయం ద్వారానే భారతదేశం మొత్తం కూడా ఇవాళ సంతోషంగా సుఖంగా జీవించగలుగుతుంది. కాబట్టి భారతదేశంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలంటే ప్రజలందరి మధ్య శాంతి సౌభాగ్యాలు ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ ప్రేమని అందరికీ పంచాలి అని చెప్పి చాలామంది మహనీయులు మనకి ఇవాళ భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కానీ కొన్ని ఆలోచనలు, మేమే అందరికంటే అధికులం, అందరూ మా కాళ్ళ కింద ఉండాలి, మేము అధికులమి, అందరూ మాకు సేవ చేయాలి అని ఒక నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను సృష్టించి ఆ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ కొనసాగాలి. అది దానికి అడ్డం పడుతుంది. ఏది అంటే రాజ్యాంగంలో ఉన్న ఈ ప్రాథమిక హక్కులు అడ్డం పడుతున్నాయి. ప్రాథమిక హక్కులు అందరూ సమానమైన బోధిస్తుంది. రైట్ టు ఈక్వాలిటీ.
ఎటువంటి గ్రౌండ్స్ మీద కూడా ఎవరిని డిఫరెంట్గా ట్రీట్ చేయడానికి వీలు లేదు. ఎక్సెప్ట్ కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి బలహీన వర్గాల వారి కోసం, అవి తప్ప ఏ గ్రౌండ్ మీద కూడా వారిని విచక్షణ చూపించడానికి వీలు లేదు అని బోధిస్తూ ఉంది. ఇది వారికి మింగుడు పడటం లేదు. ఇప్పుడు ఎవరైతే ఈ రాజ్యాంగం ద్వారా మరి దళితులు కానివ్వండి, వెనకబడిన వర్గాల వారు కానివ్వండి, మైనారిటీస్ కానివ్వండి, ఎవరైతే కొన్ని ఫలాలు పొంది వారి జీవితంలో పైకొచ్చి ఇవాళ కొంచెం మంచి జీవితం జీవిస్తున్నారో ఇది వారికి మింగుడు పడటం లేదు. ఇది వారి ఆధిపత్యానికి ఎదురుగా వెళ్ళిపోయినట్టుంది. కాబట్టి వారందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి ఇవాళ ఈ రాజ్యాంగాన్ని మార్చేయాలి, రాజ్యాంగంలో సెక్యులరిజం అసలు లేదు, సెక్యులర్గా ఉండకూడదు, ఇది మెజారిటీ పరమైన దేశం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మార్చేయాలని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తూ ఉన్నారు. మరి దాని ద్వారానే ఇవాళ మతాంతీకరణ చట్టాలు, అంతేకాకుండా ఎక్కడైనా సరే మరి ప్రార్థన జరుపుకుంటే కూడా దాని మీద దాడి చేస్తున్నారు. యూపీలో కానివ్వండి, మధ్యప్రదేశ్లో కానివ్వండి, ఒరిస్సాలో కానివ్వండి, ఛత్తీస్గఢ్లో కానివ్వండి, రాజస్థాన్లో కానివ్వండి, ఎక్కడైనా చాలా చోట్ల మనకి ఇన్సిడెంట్ రిపీట్ అవుతూ ఉన్నాయి. మన దాకా రాలేదని చెప్పి మనం లాస్ట్ ఇయర్ అన్నాను నేను, మన దాకా రాలేదని చెప్పి మనం చాలా సంతోషపడుతున్నాం. కానీ మన దాకా వచ్చే రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా నేను చాలా సభల్లో చెప్పాను, వచ్చేసింది మన దాకా కూడా. ఇవాళ మీరు చూస్తే భారతదేశంలో ఉన్న విలేజెస్లో కూడా ఇవాళ జరుగుతూ ఉంది. అనంతపూర్లో కుర్రేడు అనే ఒక గ్రామం దగ్గర బస్సు మీద దాడి చేసి కొట్టారు వాళ్ళని. ధర్మవరం అనే పట్టణంలో 2 చర్చిల మీద దాడి చేశారు. ఈస్ట్ గోదావరిలో గొల్లపురంలో చర్చికి ఆర్డీఓన ఆర్డర్ ఇచ్చాడు జరపకూడదని చెప్పి. మీ వెస్ట్ గోదావరి జిల్లాలోనే ఉండి దగ్గర కూడా చాలా చర్చిలు మూసేస్తున్నారని చెప్పి తెలిసిపోయింది. ఇవన్నీ కూడా ఇవాళ ఒక్కొక్కటిగా జరుగుతూ ఉన్నాయి. మరి వీటన్నిటినీ మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని ప్రతి వారు పాటించాలి. రాజ్యాంగంలో మనకి ఇచ్చిన స్వేచ్ఛని అనుభవించే హక్కు మనకుంది. కాబట్టి రాజ్యాంగంలో కొన్ని ఈ హక్కుల్ని పరిరక్షించుకోవడానికి కొన్ని హక్కులు మనకి ఇవ్వబడ్డాయి. దాని ద్వారా ఇదివరకు ఐపీసీ అనేవాళ్ళు, ఇండియన్ పీనల్ కోడ్ అనేవాళ్ళు, అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేవాళ్ళు, వాటిని ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అని మార్చారు. వాటిలో ఉన్న సెక్షన్స్ ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానికంటే ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే 8:45 వరకు కదా నా టైము, ఇంకో 5 minutes టైం ఉంది, చెప్తాను నేను. ముఖ్యంగా ఇవాళ చాలా చర్చిలు వచ్చినాయి. నార్త్ ఇండియాలో కనుక మీరు చూస్తే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, తెలంగాణలో కూడా ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ముస్లిమ్స్ మీద అక్కడ ఎక్కువగా పోలరైజేషన్ జరుగుతుంది, వాళ్ళ మీద వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేంత వరకు క్రైస్తవుల పాపులేషన్ ఎక్కువ ఉంది. జనాభాలో దాదాపు 20% మంది ఇవాళ దళితులు ఉన్నారు. అంటే 5 కోట్ల మందిలో 1 కోటి మందికి పైగా ఉన్నారు. అందులో 80% వరకు ఇవాళ క్రైస్తవ్యాన్ని నమ్ముకున్నారు, చర్చిలకు వెళ్ళే వాళ్ళే ఉన్నారు. అందుకనే వాళ్ళు క్రైస్తవులను టార్గెట్ చేశారని చెప్పి చాలామంది పండితులు అంటున్నారు. వాళ్ళ పాలిటిక్స్ని చూసుకోవడానికి, వాళ్ళ పార్టీని బలపరచుకోవడానికి వాళ్ళు క్రైస్తవులను టార్గెట్ చేశారని అంటున్నారు. మరి దాన్ని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరంతా కూడా ఎన్ని డినామినేషన్లైనా ఉండనివ్వండి, అన్ని డినామినేషన్స్లో ఇవాళ కావాల్సింది యూనిటీ. ఇలాంటివి ఎదుర్కోవాలంటే యూనిటీ కావాలి. నేను వెళ్ళాను ఒక గ్రామానికి, క్రిస్మస్కి అని ఒక స్పీకర్గా నన్ను పిలిచారు. ఒక గ్రామం గుంటూరులో ఉన్న నంబూరు అనే ఒక గ్రామం ఉంది, నాగార్జున యూనివర్సిటీ వెనకాల ఉంటుంది. అది పెద్ద గ్రామం. ఆ గ్రామంలో జస్ట్ బిలీవ్ మీ 15 చర్చిలు ఉన్నాయి. ఉన్న పాపులేషన్ అంతా దళితుల పాపులేషను 3500. 15 చర్చిలు ఉన్నాయి. 15 చర్చిలు ఉన్నాయంటే అర్థం ఏంటి, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు. అలా ఈ దేశంలో అంటే మన రాష్ట్రంలో ఉన్న ఎంతమంది పాస్టర్లు ఉన్నారో నాకు అది లెక్కలేదు, కానీ దాదాపు ఒక 3 లక్షల చర్చిలు ఉన్నాయి అని అంటారు. అది మరి కరెక్ట్ కాదో నాకు తెలియదు, ఎవరు వాటిని లెక్క వేయలేదు. ఇది ఒక అందాజా, ఇది ఒక ఎస్టిమేషన్ మాత్రమే. ఇంతమంది ఉన్నప్పుడు ఇంతమంది మరి క్రైస్తవ్యాన్ని నమ్ముకుంటున్నారు. వాళ్ళకి ఎలా వాళ్ళని ఎదుర్కోవాలంటే క్రైస్తవ్యం ఇంకా విస్తరించిపోతూ ఉంది అంటారు. ఎక్కడ విస్తరిస్తుంది క్రైస్తవ్యం? భారతదేశంలో క్రైస్తవ్యం విస్తరించడం లేదు.
కన్వర్షన్ చేసేస్తున్నారు, మీరు అందరినీ కన్వర్షన్ చేస్తున్నారు, బలవంతంగా మతం మార్చేస్తున్నారని చెప్పి అంటారు. జనాభా లెక్కలు చూస్తే అది ఏ మాత్రం నిజం కాదు. 1951 సెన్సస్లో క్రైస్తవులు భారతదేశ జనాభాలో 2.4% ఉన్నారు. తర్వాత ప్రతి 10 ఏళ్లకి జనాభా లెక్కలు జరుగుతూనే వచ్చాయి. లాస్ట్ జనాభా లెక్కలు 2011లో జరిగాయి. 2011లో క్రైస్తవుల జనాభా శాతం ఎంతో తెలుసా? 2.3%. 1951లో 2.4% ఉంటే జనాభాలో ఇవాళ 2.3% మాత్రమే ఉన్నారు. అంటే ఏంటి? కన్వర్షన్స్ బాగా జరిగిపోయినాయా? బలవంతంగా ఎవరన్నా కన్వర్షన్స్ చేశారా? అంత కన్వర్షన్స్ జరిగి ఉంటే మరి ఇవాళ ఆ కన్వర్షన్ జరిగి ఉంటే కనుక క్రైస్తవుల జనాభా శాతం 10% అయి ఉండాలి కదా, 15% అయి ఉండాలి కదా. మరి ఎందుకు అవ్వలేదు? అది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆర్గ్యుమెంట్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. చూడండి బాబు, మీరు చేసిన జనాభా లెక్కలే, ప్రభుత్వం వారు చేసిన జనాభా లెక్కల ప్రకారమే మరి క్రైస్తవుల శాతం ఏమాత్రం పెరగలేదు. అంటే బలవంతపు మతాంతీకరణ అనేది, బలవంతంగా మతం మార్చడం అనేది ఎక్కడ జరగడం లేదు. ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముకుంటారో వాళ్ళకి మాత్రమే మేము సువార్త బోధిస్తాము, అంతేగాని మా పని మాత్రం మతం మార్చడం కాదు అని మనం చెప్పగలగాలి. మనం బోధిస్తున్న ఒక మార్గాన్ని, ఆ మార్గాన్ని నమ్మి అనుసరించాలని అభిలాష ఉన్న వాళ్ళు మరి ఇవాళ మనతో పాటు రావచ్చు, చర్చికి రావచ్చు. చర్చి ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఇవేమి వేరే వాళ్ళ గుళ్ళ ద్వారాలు కాదు. మీరు అంటరాని వాళ్ళు మీరు రావడానికి వీలు లేదు, అనడానికి లేదు. అందరికీ చర్చి ద్వారాలు తెరిచే ఉంటాయి. కాబట్టి మరి మనం కూడా ఇవాళ అందరూ కూడా ఫస్ట్ ఏం చేయాలంటే అందరూ అన్ని డినామినేషన్ల వారు ఏరియా వైజ్ యునైట్ అయిపోవాలి. యునైటెడ్గా కలుసుకుంటూ ఉండాలి. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అనో, యునైటెడ్ చర్చెస్ ఫెలోషిప్ అనో ఇలాంటివి స్టార్ట్ చేసుకొని తరచుగా కలుస్తూ ఉండాలి. అంతేకాకుండా నెట్వర్కింగ్ చేసుకోవాలి. ఆ మండలానికంతా ఒక ఆర్గనైజేషను, ఆ జిల్లాకు ఒక ఆర్గనైజేషను, స్టేట్కి ఒక ఆర్గనైజేషన్, ఇట్లా ప్రతిసారి కలుస్తూ ఉండాలి. ప్రతి వాళ్ళు మధ్యలో మాట్లాడుకుంటూ ఉండాలి. ఏమన్నా ఉన్నాయా మీకు అని, ఏం సమస్యలు ఉన్నాయా ఆ సమస్యల్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అంతేగాని ఒక చర్చి అంటే ఇంకో చర్చికి పడకుండా ఉండకూడదు. ఇవాళ చూస్తున్న పరిస్థితి అదే ఉంది మనకి. చర్చిలు 14 ఉంటే ఆ ఊర్లో ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదంట. మరి అట్లా ఆ విభేదాలని వాళ్ళు చూసుకొని వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి యూనిటీ ఉన్నప్పుడు దాడి చేయడానికి కూడా అంత సాహసించరు. అంతేకాకుండా హిందువులంతా మతోన్మాదులు కాదు. ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా మతోన్మాదులు కాదు. కొంతమంది మాత్రమే మార్గం తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది సెక్యులరిజం అంటే మంచి బిలీఫ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ దేశం అందరిది, ఈ దేశంలో అందరూ కలిసి జీవించే హక్కు అందరికీ ఉందని చెప్పి నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం కూడగట్టుకోవాలి. అలాంటి వాళ్ళతో మనం నెట్వర్కింగ్ చేయాలి. అలాగే ఎన్జిఓస్ ఉన్నాయి, మన కోసం పనిచేసే ఎన్జిఓస్ ఉన్నాయి. అలాగే మానవ హక్కుల కార్యకర్తలు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం కలుపుకోవాలి, వాళ్ళని సంప్రదించాలి. ఎప్పుడన్నా ఏమైనా జరిగితే మనం ఏమిటి చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళని సంప్రదించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నెట్వర్కింగ్ చేసుకోవడం, అలాగే ఏమైనా జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ముందుగానే తెలుసుకోవడం. ఉదాహరణకి నేను ఇప్పుడు బిఎన్ఎస్లో వచ్చిన కొన్ని ప్రొవిజన్స్ మీకు చెప్తాను. సెక్షన్ 295 ఐపీసీలో ఉండేది, దాన్ని ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 298 అంటున్నారు. దీని ప్రకారం ఇంజూరింగ్ ఆర్ డిఫైలింగ్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఆర్ సేక్రెడ్ ఆబ్జెక్ట్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఇన్సల్టింగ్ ఎ రిలీజియన్. అంటే చర్చి మీదకి వెళ్ళి దాడి చేసి ఇంటెన్షన్ తోటి చర్చిని ధ్వంసం చేయడం, అలాగే అక్కడున్న సిలువల్ని పగలగొట్టడం, కుర్చీలు పగలగొట్టడం, పల్పిట్ పగలగొట్టడం, ఇలాంటివన్నీ కూడా దీని కిందకు వస్తాయి, ఈ సెక్షన్ కిందకి. ఇమీడియట్గా ఈ సెక్షన్ కింద మనకు కేసు పెట్టే అధికారం ఉంది. దీనికి పనిష్మెంట్ అప్ టు 2 years ఉంటుంది. అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 299 కింద డెలిబరేట్ అండ్ మలీషియస్ యాక్ట్స్ ఇంటెంటెడ్ టు అవుట్రేజ్ రిలీజియస్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనీ క్లాస్ బై వర్డ్స్ స్పోకెన్, రిటన్, సైన్స్ ఆర్ విజిబుల్ రిప్రజెంటేషన్స్. ఏదైనా ఒక రిలీజన్, ఇక్కడ క్రిస్టియానిటీ అని చెప్పట్లేదు ప్రత్యేకంగా. అందుకనే నేనేమని చెప్తానంటే పాస్టర్లందరూ కూడా మన బైబిల్లో ఉన్నదాన్ని బోధించండి మీరు, అంతేగాని వేరే మతాలను కించపరిచే వ్యాఖ్యలు మాత్రం చెయ్యవద్దు.
వాడిని కించపరిచే వ్యాఖ్యలు చేయదు. ఎందుకంటే అది ఈ ప్రొవిజను దాన్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి మనం ఎంత స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటున్నామో వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అలాగే మన మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే మనం ఈ సెక్షన్ కింద వారి మీద యాక్షన్ తీసుకోవచ్చు. అలాగే BNS 300 డిస్టర్బింగ్ ఎనీ అసెంబ్లీ లాఫుల్లీ ఎంగేజ్ ఇన్ రిలీజియస్ వర్షిప్ ఆర్ సెరిమనీస్. ఏదైనా చర్చిలో కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉంటే, అది ఒక ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేసే అధికారం ఎవరికీ లేదు. అది పనిషబుల్ అండర్ BNS సెక్షన్ 300. అలాగే సెక్షన్ 301 డీటెయిల్స్ ఆఫ్ ది అఫెన్స్. ట్రెస్పాసింగ్ ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్, బరియల్ గ్రౌండ్, సెపల్కర్ ఆర్ ప్లేస్ ఫర్ ఫ్యూనరల్ రైట్స్ ఆర్ ఆఫరింగ్ ఇండిగ్నిటీ టు ఎ హ్యూమన్ కార్ప్స్ ఆర్ డిస్టర్బింగ్ ఫ్యూనరల్ సెరిమనీస్. ఇది కూడా చేయడానికి వీళ్ళు. అంటే ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్లోకి, ఒక ప్రార్థనా స్థలంలోకి బలవంతంగా జొరబడడం కానీ, బరియల్ గ్రౌండ్లో వెళ్ళడం కానీ, అక్కడ సమాధులను పగలగొట్టడం కానీ, సమాధి చేసేటప్పుడు జరిగే కార్యక్రమాన్ని అడ్డుకోవడం కానీ, ఇవన్నీ కూడా చేయడానికి వీల్లేదు. అది BNS సెక్షన్ 301 కింద పనిషబుల్. అలాగే సెక్షన్ 302 BNS అటరింగ్ వర్డ్స్, మేకింగ్ సౌండ్స్, గెస్చర్స్ ఆర్ ప్లేసింగ్ ఆబ్జెక్ట్స్ డెలిబరేట్ ఇంటెంట్ టు వూండ్ ది రిలీజియస్ ఫీలింగ్స్ ఆఫ్ ఎ పర్సన్. ఇక్కడ కూడా మీరు గమనించాలి, ఇది క్రైస్తవులకు ప్రత్యేకం కాదు. ఏ రిలీజియన్ని కూడా ఎవరు కించపరచడానికి ఆబ్జెక్ట్స్ ఉపయోగించి లేదా వేరన్న లాంగ్వేజ్ ఉపయోగించి కించపరచడానికి లేదు. అలాగే BNS 100 సెక్షన్ డెలిబరేట్ అండ్ మెలీషియస్ ఇంటెన్షన్ ఆఫ్ ఇన్సల్టింగ్ రిలీజియస్ ఆర్ రిలీజియస్ బిలీఫ్స్ ఆఫ్ ఎ క్లాస్ ఆఫ్ పర్సన్స్. ఇక్కడ కూడా క్రిస్టియానిటీ గురించి కాదు ఇది. అంటే క్రిస్టియానిటీ మనం కూడా వాడుకోవచ్చు, కానీ వేరే రిలీజన్ వాడుకోవచ్చు. క్రిస్టియన్కి సపరేట్గా అంటూ ఏం లేదు. కాబట్టి ఏ రిలీజియస్ అసెంబ్లీని దేన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. అలాగే BNS 101 డీటెయిల్స్ ఆఫ్ ది అఫెన్స్. డిస్టర్బింగ్ ఎనీ రిలీజియస్ అసెంబ్లీ ఎంగేజ్డ్ ఇన్ వర్షిప్ ఆర్ సెరిమనీస్ వాలంటరీలీ కాజింగ్ డిస్టర్బెన్స్. రిలీజియస్ అసెంబ్లీ ఏదన్నా ఉంటే, బయట ఎక్కడన్నా మీటింగ్లు పెట్టుకుంటే దాన్ని కూడా డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. అలాగే ట్రెస్పాసింగ్ ఆన్ బరియల్ ప్లేసెస్ ఆర్ ప్లేసెస్ సెట్ అపార్ట్ ఫర్ ఫ్యూనరల్ రైట్స్, అది BNS 102 కింద. ఈ మధ్య అందరూ కేసులు ఏం పెడుతున్నారంటే ఈ 299, 298, 300 వీటి కింద కేసులు పెడుతున్నారు. కానీ ఒక బస్సు మీద అటాక్ చేసి దాన్ని మనుషుల మీద అటాక్ చేస్తే దానికి యాక్చువల్గా అయితే వాళ్ళు ఏం పెట్టాలి? కాజింగ్ ఫిజికల్ ఇంజ్యూరీ, అసాల్ట్, అలాగే చంపడానికి ట్రై చేశారని చెప్పి కేసులు పెట్టాలి. కానీ అవి పెట్టడం లేదు. అది మనం ఇన్సిస్ట్ చేయాలి. కాబట్టి ఇలాంటి ఏమన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలి అంటే మనమే ఒక టీంని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి చర్చి కూడా టీంని ఏర్పాటు చేసుకుని ఎవరన్నా వస్తే కనుక దాన్ని క్లియర్గా ఒక వీడియో తీయాలి. ఆ వీడియోని భద్రపరచుకోవాలి. సాక్ష్యంగా మనకు వస్తుంది మనకది. అలాగే ఏమైనా వాళ్ళు ఆబ్జెక్ట్స్ పగలగొట్టుంటే, ఏమైనా డిస్ట్రాక్షన్ చేస్తుంటే వాటిని అలాగే ఉంచాలి. వాటిని కదిలించకూడదు. ఇమీడియట్గా మనం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి 0 FIR కూడా ఫైల్ చేయొచ్చు. అది BNS సెక్షన్ 173 కింద 0 FIR ఫైల్ చేయొచ్చు. లేదా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం FIR ఫైల్ చేసే అధికారం మనకుంది. వాళ్ళు FIR ఫైల్ చేసి ఆ కాపీని మనకి ఇవ్వాలి. దాని మీద ఈ సెక్షన్లు 299, 298, 300, 301, 302 ఈ కింద పెట్టవచ్చు. అదే ఏదన్నా దైవ సేవకుల మీద కానీ, బస్సులో వెళుతున్నప్పుడు సువార్త ప్రచారం చేసే వాళ్ళ మీద కానీ అటాక్ జరిగితే, వాళ్ళని గాయపరిస్తే ఆ గాయపడిన సెక్షన్స్ వేరే ఉంటాయి. ఆ సెక్షన్స్ కింద కేసు పెట్టమని చెప్పి మనం డిమాండ్ చేయాలి. ఒకవేళ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు మనకు కేసు తీసుకోరు, సరైన సెక్షన్స్ పెట్టలేదు అంటే మనం వెళ్ళి SP గారిని కూడా కలవాలి, DSPని కలవాలి, SP గారిని కలవాలి. అంటే ఒక డెలిగేషన్ లాగా వెళ్ళాలి. అందుకే నేను అన్నాను నెట్వర్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ నెట్వర్కింగ్ చేసుకోవడం వల్ల మనం చాలా వరకు మన హక్కుల్ని సాధించుకోవడానికి యునైటెడ్గా మనం పనిచేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ దైవభక్తి అనేది, దేశభక్తి అనేది రెండిటి కూడా కనెక్షన్ ఉంది. దానికి రాజ్యాంగమే మూల కారణం, రాజ్యాంగం మూలాధారం. రాజ్యాంగంలో కూడా ప్రాథమిక సూత్రాల్లో ఏమనుంది? అందరినీ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీగా క్రియేట్ చేయమనుంది. అంటే అర్థం ఏంటంటే అందరికీ సమానత్వాన్ని తీసుకురండి, ఈ దేశంలో అసమానతలు బాగా ఉన్నాయి, అసమానతలను తగ్గించి ఆర్థిక వనరుల్ని అందరికీ అందించాలని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దాన్ని మనం
తర్వాత తిరోధకాలు ఇచ్చాం. కనీసం ఇవాళ ప్రాథమిక హక్కులన్నా మనం రక్షించుకునే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఈ ప్రాథమిక హక్కుల్ని కనుక మనం కలిసికట్టుగా రక్షించుకోలేకపోతే మనకి ఎంతో శ్రమతో కూడుకున్నటువంటిది 1946లో ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే ఈ రాజ్యాంగ నిర్ణాయక సభ ఏర్పడింది. 1949లో దాదాపు 3 ఏళ్ళు పట్టింది ఈ రాజ్యాంగం రాయడానికి. ఎన్నో డిబేట్స్ జరిగినాయి. ఏమేమి ఉంచాలి కాన్స్టిట్యూషన్లో, ఏమేమైతే మనకి ఈ ప్రజలకి మనకి మేలు జరుగుతుంది, అందరికీ సమానత్వం తీసుకురావాలంటే ఎట్లా. ఆర్టికల్ 17 ద్వారా అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ చేశారు. ఈ దేశంలో అంటరానితనం అది ఉండకూడదని చేశారు. ఆర్టికల్ 17లో ఉంది అది. ఆర్టికల్ 14లో సమానత్వం బోధిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకొని దీన్ని ప్రిజర్వ్ చేసుకొని దీన్ని రక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దానికోసం క్రిస్టియన్ అసోసియేషన్స్ అన్నీ కూడా, చర్చిలు కావచ్చు, డినామినేషన్స్ కావచ్చు, క్యాథలిక్స్ కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, లూథరన్ కావచ్చు, బ్యాప్టిస్ట్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ గ్రామంలో ఏమేమి ఉంటే వాళ్ళందరూ యునైటెడ్గా ఉండాలి. ఆ జిల్లాలో ఏమేమి ఉంటే, ఆ మండలంలో ఏమేమి ఉంటే వాళ్ళందరూ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్గా ఉండి వాళ్ళు సంయుక్తంగా కలిసి కనుక కృషి చేసినట్లయితే వాళ్ళు ఒకరికి మర్దలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా దేవుడు చెప్పినట్లు, యేసు ప్రభువు చెప్పినట్లు, సంఘాలు వేరైనా ప్రతి సంఘం కూడా ప్రార్థించేది యేసు ప్రభువునే, పూజించేది యేసు ప్రభువునే. కాబట్టి ఆ యేసు ప్రభువుని ముందు పెట్టుకుని మనం నడిస్తే కనుక ఖచ్చితంగా మనం ఈ యొక్క హింసని, ఈ యొక్క ప్రేరేపిత హింస, కొంతమంది మిస్గైడెడ్ ఎలిమెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆ మిస్గైడెడ్ ఎలిమెంట్స్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎదుర్కోవడానికి మనం అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మరి మళ్ళీ హింస జరిగిందని ప్రతిహింస మాత్రం చేయొద్దండి. యేసుప్రభు ఏమన్నాడండి? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు. అంతే, అంటే ప్రతిహింస చేయొద్దు అని. కానీ ప్రతిహింస చేయకపోవడంతో పాటు మనం చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాలి. మనం చేయం ప్రతిహింస, వాళ్ళు చేసిన తప్పు మనం చేయం. కానీ మా మీద దాడి జరిగింది కాబట్టి మాకు మతంలో మన మతాన్ని పాటించుకునే హక్కు మాకుంది, రాజ్యాంగం మాకు ప్రసాదించింది. కాబట్టి ఈ మా హక్కుని కాపాడండి, మా మీద దాడి చేసిన వారిని శిక్షించండి అని చెప్పి మనం ప్రాపర్ వేలో రాజ్యాంగం ద్వారా మనకు కల్పించినటువంటి లీగల్ ప్రావిజన్స్ ద్వారా మనం అప్రోచ్ అవ్వాలి. కానీ ప్రతిహింస మాత్రం చేయకూడదు. అందుకు సంబంధించిన సాక్ష్యాలు కానివచ్చు, దాన్ని కావచ్చు, అవన్నీ కూడా భద్రపరచుకోవాలి. అలాగే కొంతమంది మీరంతా బలవంతంగా బాప్తీసాలు ఇస్తున్నారంటారు. బలవంతంగా బాప్తీసాలు ఇవ్వకూడదు. బలవంతంగా బాప్తీసాలు ఇవ్వకుండా దానికి కూడా ఒక రికార్డు సృష్టించుకోవాలి. వారి సాక్ష్యం దగ్గర పెట్టుకోవాలి మనం. ఆ బలవంతపు సాక్ష్యం అంటే వాళ్ళు నేను నా మనసుకు నచ్చి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను కాబట్టి నేను బాప్తిసం తీసుకోవడానికి అంగీకరిస్తున్నానని చెప్పి వాళ్ళ వీడియో సాక్ష్యం దగ్గర పెట్టుకోండి. ఆ రికార్డ్స్ దగ్గర పెట్టుకోండి. ప్రింటెడ్ ప్రొఫార్మా ఉంటుంది, ఆ ప్రొఫార్మాలో వారి సంతకం తీసుకోండి. అవన్నీ మీరు దగ్గర పెట్టుకోండి. అంతేగాని ఎవరన్నా వచ్చి బలవంతంగా చేస్తున్నారంటే, ఇవాళ యూపీలో కానీ వేరే చోట్ల చూస్తే ఇంట్లో కూడా కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళ మీదకి వెళ్ళి దాడి చేస్తున్నారు, మీరు మతాంతీకరణ చేస్తున్నారని చెప్పి. అందువల్ల మన రాష్ట్రంలో ఇంకా అటువంటి పరిస్థితులు రాలేదు. కానీ దానికి సంబంధించినటువంటి ప్రతి రికార్డు మీ దగ్గర ఉండాలి. చర్చ్ మెంబర్స్ రికార్డు ఉండాలి, చర్చికి ఎవరెవరు వస్తున్నారనేది ఉండాలి. చర్చిలో ఎవరన్నా బాప్తిసం తీసుకుంటానంటే వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకోవాలి. ఫస్ట్ వాళ్ళ వీడియో సాక్ష్యాన్ని రికార్డ్ చేసి మన దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర పెట్టుకోవాలి. అవన్నీ మన దగ్గర జాగ్రత్తగా భద్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా అటాక్ జరుగుతుంటే కనుక అటాక్ జరిగినప్పుడు వీడియో సాక్ష్యం తీయాలి, అది కూడా భద్రంగా పెట్టుకోవాలి. ఈ సాక్ష్యాలన్నీ కూడా ఇప్పుడున్న బిఎన్ఎస్ఎస్ ప్రకారం వీడియో ఆడియో సాక్ష్యాలు కూడా వ్యాలిడ్ కాబట్టి ఇవి మనం భద్రపరచుకొని వాటి గురించి కూడా మనం అందరు పాస్టర్లకు కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా పాస్టర్లే కాదు, ఇవాళ సంఘంలో ఉన్నవాళ్ళు, సంఘ కాపురులే కాకుండా సంఘ సభ్యులు, సంఘ పెద్దలు కూడా రెండు మీద చర్చించుకొని దీనికి సిద్ధంగా ఉండాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మరింత గడ్డు రోజులు రావచ్చు, మనం చెప్పలేం. మన దీని ప్రకారం అయితే మరి వస్తాయి, శ్రమలు వస్తాయి. శ్రమలను తట్టుకొని నిలబడేవాళ్ళు పాస్టర్లు, సంఘ సభ్యులు, సంఘ కాపర్లు, సంఘ సభ్యులు, సంఘ పెద్దలు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మరి దీన్ని మనం చక్కగా ఎదుర్కొని మన వేరే వాళ్ళు ఎవరైతే ఈ మిస్గైడ్ చేయబడలేదో, ఎవరైతే ఇంకా సెక్యులరిజంలో బిలీఫ్ ఉందో వాళ్ళని కూడా మనం కలుపుకొని, వాళ్ళు వేరే మతం వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళని కూడా మనం కలుపుకొని పోవాలని చెప్పి
మీకు అందరికీ తెలియజేసుకుంటూ, రాజ్యాంగాన్ని ఒక్కసారి కలిసి చదవండి, రాజ్యాంగ పీఠిక చదవండి, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు చదవండి, ప్రాథమిక బాధ్యతలు చదవండి, కొన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్గా ఉన్నాయి అవి చదవండి, కొన్ని అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని మీ హక్కుల్ని మీరు కాపాడుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మరి నాకు ఈరోజు ఈ అవకాశం వచ్చినందుకు మరి బిషప్ శాంతిసాగర్ గారికి అలాగే మిగిలిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ దేవునికి ఇక్కడికి వరకు రావడానికి మీతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ఆ దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.